తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి హాజరు కాలేకపోయినా అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి నేతృత్వంలో సమావేశాన్ని నిర్వహించారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. మరోవైపు పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించున్నారు. రైట్, పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాం, హై డ్రామా నడిచింది. ఎస్ యోగానంద్. సుమతి, తాడిపత్రి పట్టణంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గీయుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణవాతం చెలరే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున భారీ ఎత్తున పోలీసు బలగాలు కూడా పట్టణంలో మోహరించి ఉన్నారు. ఇప్పటికే మీటింగ్ స్టార్ట్ అయింది. ఆ మీటింగ్ దగ్గర కూడా మరి కాసేపట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ముట్టడించే అవకాశం ఉంది. భారీ ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి. మరి ఇప్పుడే ఆయన ఇంటి నుంచి కూడా బయలుదేరిన సమాచారం అంటూ మనకు ఇంటి నుంచి భారీ ఎత్తున మంది మార్పులంతో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదే వైసీపీ మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్ దగ్గర కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఆయన చేరుకునే అవకాశం కనిపిస్తుంది మనకు. ఇప్పుడు ఏం జరుగుతున్నది కూడా పట్టణంలో తీవ్ర టెన్షన్ జరగదని చెప్పొచ్చు. ఇటు పొలిటికల్ వర్గాల్లో కూడా పెద్దారెడ్డి కోడలు కూడా మీటింగ్ రావడంతో పెద్దారెడ్డి కుటుంబ సభ్యులు ఎవరు కూడా మీటింగ్ హాజరు కాకూడదని చెప్పారు. కానీ కోడలు రావడంతో ఇప్పుడు జేసీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహావశలు వ్యక్తమయ్యాయి. దీంతో వారు పెద్ద ఎత్తున మంది పరబంతో కూడా అయితే మీటింగ్ జరుగుతున్న హాల్ కూడా చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య, యోగానంద్, ఎప్పటి వరకు ఈ మీటింగ్ జరిగే అవకాశం ఉంది? అప్పటిదాకా పోలీసులు అక్కడ మోహరించే ఉంటారా? ఇంకా రామిరెడ్డి అలాగే ఉన్నారా? లోపల కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ లోనే ఉన్నారా? ఆయన ఎప్పుడైనా సరే నేను వెళ్తాను అని చెప్పి కూడా అన్నారు ఉదయాన్న. ఖచ్చితంగా ఇప్పటికే గంట సేపు మాత్రం పర్మిషన్ ఇచ్చారు. మీటింగ్ కూడా కేవలం 11:30 నుంచి 12:30 మధ్య సమయం ఇచ్చారు. మరి కాసేపు మీటింగ్ ముగియాల్సింది. కాబట్టి మీటింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో మీటింగ్ సమయాన్ని పొడిగించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి ఇంటి స్థలానికి వెళ్తున్నారు కాబట్టి మీటింగ్ ఏమైనా త్వరగా పూర్తి చేసి పంపిస్తారా, లేకుంటే ఇప్పుడు ఏం చేస్తారనేది కూడా ఇటు పోలీసుల్లో కానీ అటు పొలిటికల్ సర్కిల్స్ లో కూడా తీవ్ర ఉత్కంఠ ఆసక్తి రేపిస్తున్నాయి. సుమతి, రైట్ యోగానంద్, మొత్తానికి వైసీపీ విస్తృత స్థాయి సమావేశం పెద్దారెడ్డి లేకుండానే కొనసాగుతోంది.